హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, మా సబ్స్క్రైబర్స్ కొంచెం మంది ఇన్స్టాగ్రామ్లో కొన్ని కార్టూన్ రీల్స్ అయితే పంపారు. ఆ రీల్స్ మొబైల్లో ఎలా తయారు చేయాలని. ఆ రీల్స్ అయితే నేనైతే డిస్ప్లే చేస్తలేదు ఇక్కడ, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయని. కాబట్టి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, హౌ టు మేక్ ఫన్నీ కార్టూన్ వీడియోస్ ఆన్ మొబైల్ అనమాట. మీరు వీడియో అయితే కొంచెం స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. స్టెప్ 1, రైట్ వీడియో డీటెయిల్స్ ఇన్ ఏ నోట్స్ యాప్. మీరు చేయబోయే కార్టూన్ వీడియో గురించి అయితే డీటెయిల్స్ అయితే ఏదైనా నోట్స్ యాప్లో అయితే ముందు మీరు ఎలా వీడియో తయారు చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియో యొక్క డీటెయిల్స్ అన్నీ నోట్స్ యాప్లో అయితే రాసుకోవాలన్నమాట. నేనైతే రాసుకుంటున్నాను. నా వీడియోలో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉండాలి, ఆ క్యారెక్టర్లకి ఏ పేర్లు అయితే ఉండాలని చెప్పి. నెక్స్ట్ అయితే వీడియో టైపు, వీడియో ఎలాంటి టైప్ అయితే ఉండాలి, కాన్వర్జేషనా లేకపోతే ఫైటింగా లేకపోతే డైలాగ్స్ అని. నెక్స్ట్ వీడియో సైజ్, వీడియో ఏ రేషియోలో ఉండాలో కూడా రాసుకుంటున్నాను, 9:16. నెక్స్ట్ స్క్రిప్ట్, అంటే వీడియోలో క్యారెక్టర్స్ మాట్లాడే డైలాగ్స్ అయితే నేను ఇక్కడ స్క్రిప్ట్ ప్రకారం అయితే రాసుకుంటున్నాను అనమాట. ఏ క్యారెక్టర్కి అయితే ఏ డైలాగ్ అయితే పలకాలో క్యారెక్టర్ వైజ్ అయితే డీటెయిల్గా రాసుకుంటున్నాను. మనం ఇలాగే నోట్స్ యాప్లో మన వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ బాగా రాసుకుందామంటే మన వీడియో అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది అనమాట. ఓకే, నేనైతే నా కాన్వర్జేషన్ రైటింగ్ అయితే స్క్రిప్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, వీడియో ఎండ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే క్యారెక్టర్ డిజైన్. మన వీడియోకి అయితే కార్టూన్ క్యారెక్టర్స్ కావాలి కాబట్టి క్యారెక్టర్స్ అయితే డిజైన్ అయితే చేయాలన్నమాట. నేనైతే క్యారెక్టర్ డిజైన్ చేయడానికి వాడే బెస్ట్ డ్రాయింగ్ యాప్ ఏంటంటే ఐబిఎస్ పెయింటెక్స్ అనమాట. ఐబిఎస్ పెయింటెక్స్ యాప్లో చాలా అంటే చాలా బాగా మనం అయితే డ్రాయింగ్ అయితే చేయొచ్చు క్యారెక్టర్స్. ఓకే, ఇప్పుడు స్టెప్ నెంబర్ 2, డ్రాయింగ్ క్యారెక్టర్స్ ఇన్ ఐబిఎస్ పెయింటెక్స్ యాప్ అనమాట. అప్పుడు యాప్లో క్యారెక్టర్స్ అయితే ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఐబిఎస్ పెయింటెక్స్ యాప్ ఓపెన్ చేసి మీకు వీడియో రేషియో తగ్గట్టు అయితే క్యారెక్టర్స్ అయితే డ్రా చేసుకోండి. మీరు రెఫరెన్స్ ఇమేజెస్ అయితే గూగుల్ నుంచి తీసుకుని చాలా అంటే చాలా సింపుల్గా ఐబిఎస్ పెయింటెక్స్లో క్యారెక్టర్లు అయితే డ్రా చేసుకోవచ్చు. నా వీడియోలో కనబడే క్యారెక్టర్లు అయితే ఆల్రెడీ డ్రా చేసి చూపించాను. ప్రతి క్యారెక్టర్ డ్రా చేస్తే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది కాబట్టి. ఓకే, క్యారెక్టర్స్ అన్నీ డ్రా చేసుకున్న తర్వాత నోట్స్ యాప్లోకి అయితే నేనైతే ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంపోర్ట్ చేసుకుని నెక్స్ట్ అయితే మనకి స్టోరీ బోర్డింగ్, ఏ క్యారెక్టర్ నెక్స్ట్ ఏ సీన్లో రావాలో మనం అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వాయిస్ ఓవర్, మనం ప్రతి క్యారెక్టర్కి డైలాగ్ వాయిస్ ఓవర్ అయితే చెప్పుకోవాలన్నమాట. స్క్రిప్ట్ అయితే చూసుకున్నాను అనమాట. మీరు ఒకే వాయిస్తో రికార్డ్ చేసుకునేది ఎడిటింగ్లో మనం వాయిస్ చేంజ్ చేయొచ్చు. స్టెప్ నెంబర్ 4, వీడియో ఎడిటింగ్. ఇప్పుడు కార్టూన్ వీడియో ఎడిటింగ్ ఇన్షాట్ యాప్లో ఎలా చేద్దామో డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసాక వీడియో మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అయితే ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మన వీడియో టైం లైన్ ఎంతసేపు ఉండాలనుకుంటున్నామో ఆ సీన్ టైం లైన్, ఆ సీన్ దాకా అంత టైం లైన్ అయితే మనం పెంచుకోవాలి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. నెక్స్ట్ క్యాన్వా సైజులోకి అయితే వెళ్ళి మనం సైజ్ అయితే మార్చుకోవాలి, మన వీడియో సైజ్. తర్వాత పిఏబీలోకి అయితే వెళ్తే నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను పిఏబీ ద్వారా. ఇదే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కింద అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కానీ పిఏబీ ద్వారా ఇంపోర్ట్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా ఎఫెక్ట్ అయితే వస్తుందని పిఏబీ ద్వారా ఇంపోర్ట్ చేశాను. పిఏబీ ద్వారా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ పిఏబీలోకి అయితే వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ పిఏబీ ఆప్షన్ మీద మనం అయితే క్లిక్ అయితే చేసిన తర్వాత మనం ఐబిఎస్ పెయింటెక్స్ యాప్లో డ్రా చేసుకున్నాం కదా క్యారెక్టర్లో, ఆ క్యారెక్టర్ యొక్క సైజ్ అయితే మనం అయితే ఇంక్రీజ్ చేసుకుని ఆ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నేను మీకు టోటల్ వీడియో ఎడిటింగ్ అంతా చూపిస్తే వీడియో దాదాపు అరగంట దాటేస్తుంది అనమాట. అందుకు ఒక సీన్ ఎడిటింగ్ మాత్రమే చూపిస్తాను చూడండి. ఓకే, పిఏబీలో క్యారెక్టర్లు ఇంపోర్ట్ చేసుకుందాం, బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇదైతే నేను యూట్యూబ్ నుంచి అయితే స్క్రీన్ రికార్డ్ చేసేది తీసుకున్నాను అనమాట. ఓకే, స్క్రీన్ రికార్డ్ చేసుకున్న ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోకి లిప్ సింక్ అయితే క్రాప్ అయితే చేశాను. క్రాప్ అయితే చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ యొక్క లిప్కి అయితే వచ్చేలాగా నెక్స్ట్ ఏం చేయాలంటే కటౌట్లోకి అయితే వెళ్ళి క్రామాలోకి అయితే వెళ్ళి గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసి స్ట్రెంత్ స్టార్డ్ మనకి కావాల్సినవి అయితే ఇంక్రీజ్ చేసుకుని ఆ లిప్ యొక్క సైజ్ అయితే ఆ క్యారెక్టర్ యొక్క లిప్స్ దగ్గర వచ్చేలాగా మనం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుని ఆ క్యారెక్టర్కి లిప్స్ దగ్గర అయితే వచ్చేలాగా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట.
సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనమైతే ఎక్కువ టైం అయినా తీసుకున్నా పర్లేదు. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఓకే, క్యారెక్టర్ లిప్స్ అయితే సరిగ్గా అయితే వచ్చిన తర్వాత ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను ఆడియో మీద క్లిక్ చేసి అక్కడ రికార్డ్ ఆప్షన్ ద్వారా ఆడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. పర్మిషన్ అయితే ఇచ్చి ఆడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే నేనైతే ఆల్రెడీ ఆడియో స్క్రీన్ రికార్డ్ ద్వారా ఆడియో అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను అనమాట. ఆడియో అయితే ఇంపోర్ట్ చేసుకుని ఆడియోలో మనకి ఖాళీ పార్ట్ అలాగే అవసరం లేని పార్ట్ అయితే ఉంటుంది కదా, అందుకు ఒకసారి ఆడియోని మనమైతే ట్యాప్ అయితే చేసి స్ప్లిట్ చేసి అవసరం పార్ట్ అయితే డిలీట్ అయితే చేయొచ్చు. డిలీట్ చేసి ఆ ఆడియోని హోల్డ్ చేసి ఎదరికైతే డ్రాగ్ చేసి ఒకసారి మనకి ఆ లిప్సింగ్ తగ్గట్టు ఆడియో మ్యాచ్ అయిందా లేదనేది చెక్ చేసుకోవచ్చు. డైలాగ్ ఎక్కడితో కట్టిపోతున్నాక మళ్ళీ స్ప్లిట్ అయితే యాడ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అయితే మనం డిలీట్ అయితే చేసేయచ్చు అనమాట. ఓకే, డిలీట్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్ వాయిస్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళి అంతా మనం ఒకటే వాయిస్ ఇస్తాం కాబట్టి వీడియో అంతా ఒకటే వాయిస్ అయితే బాగోదు. మనం క్యారెక్టర్గా ఒక వాయిస్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మన వీడియో వినడానికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట. వాయిస్ ఎఫెక్ట్ మన వీడియో చాలా అయితే బాగా ఉంటుంది అనమాట. ఓకే, లిప్సింగ్ అంతా చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి వాయిస్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకానే లిప్స్ అయితే ఉండించుకుని ఎక్స్పోర్ట్లోకి అయితే వెళ్ళి రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని మనకైతే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో రెండర్ అయితే అయిపోతుంది అనమాట. వీడియో రెండరింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఇంకా వీడియోని అయితే లైక్ అయితే చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి సరికొత్త వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను అనమాట. మొత్తం ఆల్ సీన్స్ అన్ని ఎడిట్ చేసాక నేను చేసిన కార్టూన్ వీడియో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. హలో హలో, టైం 10 అయింది, ఇంటికి రావా? వస్తాను, 10 కదా అయింది. ఇదిగో మీ నాన్నతో మాట్లాడు. హలో నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్లో క్లిక్ చేసి చూడండి.